తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దేశ రాజధానికి చేరుకుంటారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. తెలంగాణకు సంబంధించి పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానితో భేటీ అనంతరం ఏఐసీసీ అగ్రనాయకులతోనూ రేవంత్ రెడ్డి సమావేశం అయ్యే అవకాశాలున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దేశ రాజధానికి వెళ్లనున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రధానితో భేటీ అనంతరం ఏఐసీసీ అగ్రనాయకులతో రేవంత్ రెడ్డి సమావేశం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, సౌజన్య, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటికీ 4 సార్లు ఢిల్లీ వెళ్లారు. అయితే ఈసారి వెళ్తున్నటువంటి ఢిల్లీ పర్యటన కేవలం దేశ ప్రధాని ముఖ్యమంత్రి హోదాలో కలిసి మర్యాద పూర్వకంగా ధన్యవాదాలు చెప్పడంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించిన అంశాలతో పాటు ఇప్పటికే విభజన చట్టం దాదాపు 10 సంవత్సరాలు పూర్తవుతోంది. విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల అమలుకు సంబంధించి చర్చించేందుకు ఆయన ప్రధాని దృష్టికి తీసుకెళ్లేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో ప్రధానిని కలిసి రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల విషయంలో, సహకారం విషయంలో రిక్వెస్ట్ చేయాల్సిన బాధ్యతగా తను ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కూడా వెంట పెట్టుకుని వెళ్తా ఉన్నారు. ఆయనతో పాటు కొంతమంది అధికారులు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ముందుగా ప్రధానిని కలవడం అనేది ఆనవాయితీగా వచ్చేటువంటి అంశం. ఎందుకంటే దేశ ప్రధాని రాష్ట్ర అభివృద్ధికి కావాల్సినటువంటి నిధుల విషయంలో సహకరించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి పార్టీలు ఏదైనప్పటికీ కూడా, ప్రభుత్వాలు వేరువేరైనప్పటికీ కూడా ఖచ్చితంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన సమన్వయం కావచ్చు, సహకారం కావచ్చు, సహృదయ ఈ అన్నిటి అంశాలకు సంబంధించినటువంటి ఒక క్లారిఫికేషన్ కోసం, అదేవిధంగా వాటన్నిటి స్నేహభావాన్ని పెంపొందించుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించాల్సిన అవసరం ఉంది. గతంలో లాగా రాజకీయ పార్టీలుగా వేరు, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుగా వేరు. కాబట్టి ఈ 2 విషయాల్లో కులంకషంగా చర్చించుకోవాలని చెప్పేసి విభజన చట్టానికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా అంశాలు చర్చకు ఇంకా రావాల్సినటువంటి ఉంది. కృష్ణా ట్రిబ్యునల్ సంబంధించిన అంశం కావచ్చు, అదేవిధంగా కొన్ని యూనివర్సిటీలకు సంబంధించింది కావచ్చు. గతంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తానని చెప్పినటువంటి ప్రవేశపెడుతున్న పథకాలు, అదేవిధంగా వాటితో పాటు కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇక్కడ నెలకొల్పుతారని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో కొన్ని కోచ్ ఫ్యాక్టరీలు కావచ్చు, యూనివర్సిటీలకు సంబంధించి కావచ్చు. సో వీటన్నిటిని కూడా ఒకసారి గుర్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెండింగ్ ఉన్న సమస్యలన్నింటి కూడా ఆయన అక్కడికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇప్పుడు గవర్నర్ కూడా మార్పు చేస్తారని చెప్పేసి సమాచారం అందుతున్న నేపథ్యంలో ఈ గవర్నర్ మార్పుకు సంబంధించిన అంశం కూడా ప్రధానితో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ రాజు.